నశించాలి మున్సిపల్ కమిషనర్ గారి యొక్క నిర్లక్ష్య వైఖరి. 46వ డివిజన్ కు నీళ్లు వెంటనే 46వ డివిజన్ కు వెంటనే 46వ డివిజన్ కు వెంటనే వర్ధిల్లాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం. వర్ధిల్లాలి తీన్మార్ మల్లన నాయకత్వం. వర్ధిల్లాలి తీన్మార్ మల్లన నాయకత్వం. వర్ధిల్లాలి తీన్మార్ మల్లన నాయకత్వం. 46వ డివిజన్ లో వెంటనే తీన్మార్ మల్లన అంటే మా పార్టీ ఇది పంచాయతీ ఆడంటే కమిషనర్ దగ్గర జరుగుతుంది పంచాయతీ. మరి నువ్వు అట్లా ఆ రకంగా నువ్వు నీటి మీకు క్యాన్సల్ నేను గొల్లోళ్ళం నేను మానవుల పిల్లలు చేసుకున్నాను. వాటర్ ప్రాబ్లం ఎండాకాలం నుంచి ఇదే ప్రాబ్లం ఉన్నది. దాగుతాం లైన్ మ్యాన్ వస్తాడు, టాకీలు పంపిస్తామని అంటారు, టాకీలు లేవు, నీళ్లు లేవు. వచ్చినా కొందరికే పట్టుకుంటారు. అవి పైన దాకా వేసుకోమంటే మాకు ఇబ్బంది అవుతుంది. నీళ్లు లేదు, మాకు పని లేదు. పిల్లలు స్కూల్కి పోతారు, డ్యూటీకి పోతారు, పనులలో పోతాం మేము. మాకు ఏ పని జరుగుతలేదు. వాటర్ ఉంటేనే కదా మాకు పని జరగదు. మంచి నీళ్ళు కావాలి మాకు. మంచి నీళ్ళు లేని ఏడుకెళ్ళి వాటర్ లేని ఏ పని జరగదు. మీరు అసలు చేస్తున్నారు సంవత్సరం నుంచి దగ్గుతామంటారు. దబ్బరు ఏంటో ఒక గంట దగ్గుతారు, కనెక్షన్ ఇస్తారు. కథ వచ్చినాయి అమ్మ వచ్చినాయి మేము మళ్ళా అన్న దగ్గర పోతాం. తీన్మార్ మళ్ళా దగ్గర పోయి మా ప్రాబ్లం చెప్పుకుంటాం. తీన్మార్ మల్లన నాయకత్వం. తీన్మార్ మల్లన నాయకత్వం. తీన్మార్ మల్లన నాయకత్వం. ఎవరు ముందుకు రానప్పుడు మా దగ్గర చూసుకుంటాం. ఎన్ని రోజుల నుంచి రావట్లేదు? సంవత్సరం ఎండాకాలం నుంచి ఇదే ప్రాబ్లం ఉన్నది మాకు. ఎండాకాలం నుంచి రోజుల నుంచి అయితే వస్తలేవు. 4 రోజుల నుంచి నీళ్ళు లేకనే బిందెలు పట్టుకొని వచ్చినాం. కాలి బిందెలు వాటర్ మళ్ళా ఇక్కడ ఉన్నది దళితులు మొత్తం ఎస్సీ బీసీ మైనార్టీలు మొత్తం మాదిగలు ప్లస్ మైనార్టీలు మాలలు మైనార్టీలు బీసీలు ఉన్నటువంటి ప్రాంతం. అది అందుకొరకే ఇది నిర్లక్ష్యం అవుతున్నది అనేది అభిప్రాయం. వింటున్నా? అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 46వ డివిజన్ లో పూర్తిగా దళిత బహుజనులు ఉన్నారు, పూర్తిగా మాదిగ బిడ్డలు ఉన్నారు, మాల బిడ్డలు ఉన్నారు, ముస్లిం సోదరిమణులు ఉన్నారు. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ దళిత బహుజనులు ఉన్నారు కాబట్టి, బీసీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు కాబట్టి ఇది నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పి మేము భావించవలసి వస్తున్నది. ఒకవేళగిన ఈ పరిస్థితిని శాశ్వత పరిష్కారం కింద జరగకపోతే తప్పకుండా చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకుంటాము. దానికి మల్లన్న గారిని కూడా పిలుస్తాము. దాన్ని అన్నగారిని దృష్టికి ఆల్రెడీ ఇది పోయింది కాబట్టి దీన్ని సీరియస్గా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం. తీన్మార్ మల్లన నాయకత్వం. తీన్మార్ మల్లన నాయకత్వం. తీన్మార్ మల్లన నాయకత్వం.